ఇదేంది రాత్రంతా పెట్టండి సరే ఈ పొద్దుగాల పూట పెట్టబట్టే దొరికింది. అబ్బా అబ్బా ఈ శ్రద్ధలు పాడగా గింత బల పాడైంది. పరుసగా చెప్తే అది పాడైనా పోయేదా? మంచిగా ఏం ఉడుతున్నావు? ఎక్కడ చేతి అక్కడనే పెట్టి ఊడ్చుడుకుంటే అని అవ్వా ఊడ్చుడుకుంటే అని అవ్వా. ఏమే ఏం చేద్దాం బోర్లు? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా దేవుడు తోముతున్నావు గాని ఎక్కడి సబ్బక్కనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా తోమిన పోలు ఎప్పుడైనా చూసుకున్నావానే? మాజాలు తొందర తోము, సాయి పెట్టాలి. ఎప్పుడు పోతున్నావు ముఖానికి సాయి? ఇంత చక్కెర వేసినావేందే? అంటే షుగర్ వచ్చి చచ్చిపోతాను దాని నీకు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అమ్మో తీసుకురా. మురికి పోతానయా? బట్టలు పిండుతాయి. ఏం పిండుతున్నావో ఏమో చూసుకో, కొంచెం ఎక్కడి మురికి అక్కనే ఉంటుంది. ఏంది అత్తమ్మ ఊకే ఏం పని చేసినా ఏదో ఒక వంక పెడుతుంది. ఆగు ఆయన రాని ఆయన వచ్చినాక చెప్తా. ఆగోయ్ ఏందండి మీ అమ్మ పొద్దుగాల నాతో పాటు లేస్తుంది. నేను ఏ పని చేసినా కూడా వంకలు పెడుతూనే ఉంటుంది. ఏనేమోకెళ్ళి మీతోటి మీరేమనుంటే మీరు చూసుకోండి, అంతేగాని గొడవకు నన్ను లాగండి. మీకు దండం. నాకు చెప్పినా చూడు, నాకు బుద్ధి లేదు అసలు. అత్త రోజు నన్ను ఏదో ఒక వంక పెట్టుకుంటే తిడతాను కదా, ఇయ్యాల నీ సంగతి చెప్తుంది ఇక. ఏంది ఇంత బోర్లు సప్పుడు ఎత్తంది? అయ్యో బోర్లు ఉంటాయా? వణిగిపోతాయా? మౌనిక ఏంది మౌనిక బోర్లను ఎత్తేసుకుంటూ ఉంటావు? చూడు అట్లా సొట్టలు పోయినాయో. అయినా రోజు మంచిగా ఉంటాను కదే, ఇవాళ ఏమైంది నీకు? అది కాదత్తమ్మా, ఇలా ఏమైంది నాకే అర్థం అయితే లేదు. ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకుంటమ్మా. ఇదేంటి ఇవాళ ధైర్యం పట్టినట్టు ఎత్తాంది ఏంది? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఉంటాయి బట్టలు గంటలు పండగ
దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అది కాదత్తమ్మా, ఈ చీరకు బాగా మురుకుంది, కొంచెం తెల్లగా నిండుదామని నిండు. ఎంత తెల్లగా నిండినో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వామ్మో వామ్మో, బంగారం అంటే చీర చెప్పిన వాళ్ళే. అమ్మో తల్లి, నువ్వు చీరలు వింటుడద్దు ఏమద్దు, నేను పిండుకుంటా. లే, నువ్వు వింటుడద్దు తల్లి. అయ్యో అత్తమ్మా, నేను మంచిగా విండుదాం అనుకున్నా, కానీ ఇట్లా విందుదాం అనుకోలే. నన్ను క్షమించండి అత్తమ్మా. మీరు విండుకుంటారా? సరే అయితే మీరు విండుకోరు. ఇవాళ కాదు గాని రేపు నుంచి విండుకుంటా తీయే. ఇవాళ ఒక్కరోజుకి విండు, సరేనా? రేపు నుండి ఎందుకు అత్తమ్మా, ఇయ్యాలనే మంచి రోజట, పిండుకోర్రి. మంచి రోజు లేదు ఏం లేదు గాని ఈ ఆటికి నువ్వే ఉతికే. రేపటి నుంచి నేను పిండుకుంటది. అత్త, నీకిది శాంపుల్ మాత్రమే. అబ్బా, ఇయ్యాల మా అత్త పనంతా చేసి ఉంటది, నేను ఖాళీ వంట చేసిదే. మోసి నీ సోమరిపోతత్తా, నిన్నటి ఫోన్లో ఉన్నట్టున్నాయి కదా, లేవ్వలే తోమలే ఏం పని చేయలే, పండే ఉన్నట్టుంది కదా. అబ్బా, ఏంటి నాకు ఈ రోజు టార్చరు? ఏం లేదత్తమ్మా, బోల్ తోమాలి కదా, అందుకే చదువుతున్నా. అమ్మ బంగారు తల్లి, నువ్వు ఏ బోల్ తోడద్దు, బట్టలు వినొద్దు, అసలు ఇంట్లో పని చేసుడే వద్దు. ఇక్కడ నుంచి పో తల్లి, పో. అయిపోయి మా అత్తతో లాభమే లేదు. ఆమె తినకపోని పని చేసుకోకపోని నాకు అవసరం లేదు. నన్ను బొమ్మన్నది కదా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి షాపింగ్ కన్నా పోయేస్తా. వైషు, వైషు, ఉన్నావానే? వైషు, ఉన్నానే. ఏమైందా ఇట్లా వచ్చినావు? ఏ మా సోమరిపో తాతతోని ఏగలేకపోతాననే, నేనేం పని చేసినా వంకలు పెడతాంది. అవునా? ఏమన్నా వేసుకొని మన షాపింగ్ కూడా రావే. సరే, నాకు మా ఆయనకు ఫోన్ చేసి చెప్తా. హలో, చెప్పు. మోనిక వచ్చింది, నేను షాపింగ్కి వెళ్తున్నా. సరే సరే, కొంచెం జల్దీ రా అమ్మా. సరే, పోదాం బావే ఇక. సరే, అబ్బా ఆకలి అవుతుంది కదా. నీకేమన్నా వంట చేసిందా లేదా? మౌనిక, మౌనిక, ఈ ఫోన్ ఎటువైంది? ఆకలి బాగా అవుతుంది. నేను అండిందా లేదా? వేసుకుని ఉన్నది ఇంటికి. నేను ఏం కూర అండిందో ఏమో. నిన్నటి కూరలు ఉన్నట్టున్నాయి కదా, నిన్నటి అన్నం ఉన్నట్టుంది కదా. ఏదైతే ఆకలి బాగా అవుతుంది. ఫస్ట్ వేసుకొని తింటా. తొందరగా పట్టుకో. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడు. అబ్బా, నా కడిపైతే నీళ్ళు ఏ నడవని గోర్లు బొక్కలు. కర్మరా.
అమ్మో 5 అవుతుంది కదా, ఇంకా రానట్టున్నది. ఎక్కడి పోలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడి పని అక్కడనే ఉంది. అమ్మో ఈయన పనికి పోయి ఎత్తాడు, వచ్చిందంటే ఆగడు, ఏం లేకుండా దంచుతూనే ఉన్నారండి. నేనన్నా చేసుకుంటా, ఏం చేస్తాను కర్మ. అమ్మా శాతం అవుతుంది అంటే నాకే పని పెట్టిపోయింది. వచ్చిన అయ్యా కాశీత్ర కడుకో, అన్నం పెడతా. సరేనే, కోడలు బజార్లో కనబడ్డది, నువ్వు షాపింగ్ బొమ్మన్నావట కదా. ఏంటి నేను బజార్ బొమ్మని చెప్పిందా? అమ్మో ఇంత నేను ఏదో అన్నాను అనుకో, మళ్ళీ నేనేమన్నా అంటాడు. అవునండి నేనే బొమ్మన్నా, ఎందుకంటే రోజు పని చేస్తాను కదా, ఒకరోజు రెస్ట్ ఇద్దామని అట్లా పోయిరామని చెప్పిన గంతే. అవునానే, ఎంత మంచి పని చేసినావు. ఇద్దరు కలిసి రోజు మంచిగా పని చేసుకుంటే ఏంది. కాలు కడుక్కో. వచ్చినావా తల్లి? నేను ఇల్లు షాపింగ్ పోమ్మన్నా అని మామయ్యతో చెప్పినవాట. ఇంట్లో పని మొత్తం చేసిన కాదే, నా చేతులు అన్ని నొప్పులు వేసినాయి. నా చెంట్లాగా దాపరించినా కాదే నాకు. అయ్యో అత్తమ్మ, ఇంకా ఆవాలని ఎందుకు ఎత్తమ్మా? అయినా మిమ్మల్ని ఎదిరించి నేను బతుకుతానా? నువ్వు బతుకుడు కాదే, నన్నే బతకనిచ్చేటట్లేదు. మౌనిక ఒకసారి రారా. ఇదేదమ్మా గంధారం ముట్టుకుంటున్నావు? ఏం లేదురా, నువ్వు కూడా రా. చెప్పండి అత్తమ్మా. ఏం లేదురా, ఇట్లా కూర్చో. మౌనిక, నువ్వు ఇన్ని రోజులు నాతో పని చేపిస్తే కావాలని చేపించినావు అనుకున్న బిడ్డ, కానీ నేను సోమరితనంగా పడుకుంటే నా ఆరోగ్యం పాడైతుందని నాతో పని చేపించినావు కదా బిడ్డ. కానీ నేను ఎంత అపార్థం చేసుకున్నా, అందాని మాటలు అన్నా. నువ్వు నా ఆరోగ్యం గురించి ఆలోచించినావు కానీ నువ్వు ఇన్ని రోజులు నాతో పని చేపిస్తే నువ్వు కావాలని చేపించినావు అనుకున్న బిడ్డ, కానీ నా సోమరితనంతో నా ఆరోగ్యం ఎక్కడ పాడైతుందా అని నువ్వు నాతో పని చేపించినావు అనుకోలేదు. నీ వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ. నా మంచికైనా నిన్ను అన్నరాని మాట్లాడినరా, నన్ను క్షమించురా. అత్త మాట్లాడతాను అత్తమ్మ, మీరు పెద్దోళ్ళు దీవించాలని క్షమించాలన్నట్టు. ఏమే మా అమ్మ పని చెప్తాంది గులుగుతుందంటే కానీ మొత్తానికైతే అత్తను మార్చినవన్న మాట. అని మొత్తానికైతే అత్తను మార్చిన కూడదన్న మాట. దానికైతే సోమవారత్తను మార్చిన కోడలు దొరికింది కాదే మనకు.